సాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభ సందర్భంగా పంజగుట్ట హైదరాబాద్ సెంట్రల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంలో పూలమాలలు అర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం, వారికి జయంతి సందర్భంగా ఈ యొక్క ఉత్సవ కమిటీ ఇక్కడ అంబేద్కర్ ఒక కమిటీ సభ్యులు ఉన్నారు, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు, వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి వారు చేసిన కృషి ఇంత అంతా కాదు. ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత మరందరూ కూడా ఇక్కడ ఈ స్థానిక ఒక ప్రజాప్రతినిధిగా వారి ఆలోచన యొక్క విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టడంలో మేమంతా సఫలీకృతులమయ్యాం. దానికి స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ కమిటీ, ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులకు నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందుకే పెద్దలు చెప్పారు కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని, పట్టుదల ఉంటే సాధించేది అనేది ఏది ఉండదు అనేది, వాళ్ళ పట్టుదలనే ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇక్కడ పెట్టడానికి మాకు దోహదపడ్డది. తప్పకుండా ఇలాంటి ఉత్సవాలు చేసుకొని అంబేద్కర్ గారు చూపినటువంటి ఆశయాలని, అంబేద్కర్ గారి ఆశయాలని కొనసాగించడానికి రాజ్యాంగంలో మాకైనా రాసి ఇచ్చినటువంటి హక్కులే ఈరోజు మేము ఇంత ప్రజల జీవితంలో వెళ్ళి ప్రజా సమస్యలే చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే బ్రిటిష్ కాలంలో ప్రజల మందు ఉండి ప్రజా సమస్యలను గొంతెత్తితే మరి బ్రిటిష్ వాళ్ళు పిట్టల్ని కాల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఎన్నో రకాలుగా వివక్షకు గురైనటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలు అన్నీ కూడా ఆలోచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించారు రాజ్యాంగంలో ఇలా హక్కులు కల్పించాలని. అందుకని కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని మరి రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పించారు. వారు కల్పించినటువంటి హక్కులే ఈరోజు మేము ఈ స్థాయికి ఎదగగలిగినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము జీవితాంతం కూడా ఈ రకమైనటువంటి వారు ఇచ్చినటువంటి ఆశయాలను కొనసాగించడానికి శక్తివంచన లేకుండా కృషి చేసుకుంటూ అనగారినటువంటి కులాలకు మరి పూర్తి న్యాయం చేకూర్చే విధంగా మా వంతు కృషి మేము చేస్తామని, అదే కాకుండా మీరు ఒకసారి ఆలోచించినట్టయితే అంబేద్కర్ గారు ఏం ఆలోచించారు, రాబోయేటువంటి తరాలకి మనం సరైనటువంటి న్యాయం కల్పించాలని. అది అప్పుడే ఈ దేశ సమైక్యతకు సమగ్రతకు మనకు దోహదపడుతుందని చెప్పి ఆలోచించారు. మీరు చూసినట్టయితే మళ్ళీ ఆ యొక్క ఆశయాలను కొనసాగించాలని రాహుల్ గాంధీ గారు మొన్న చెప్పడం జరిగింది. కులగణన కార్యక్రమాన్ని తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి సెన్సెస్ని కులాల వారీగా సెన్సెస్ చేసి ఒక ఎట్లయితే మనం ఎక్స్రే తీస్తే ఎట్లాగైతే మనకు ఉన్నటువంటి సమస్యలు బయటకు వస్తాయో అట్లాగా ఈ దేశంలో ఉన్నటువంటి కులాల వారి అన్ని కూడా ఎక్స్రే తీసి వారికి న్యాయం చేకూర్చాలని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు ఆలోచించారు. ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు ఇదొక మార్గదర్శకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ ఆశయాలకి కట్టుబడి ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి మేము ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఆశయాలని, ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతోనైతే ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేశాడో, అణగారిన కులాలని అణగదొక్కుతున్నారని ఎదగనివ్వడం లేదు అని చెప్పి ఆలోచించి ఆయన చూపినటువంటి మార్గాన్ని తప్పకుండా నిరంతరం కొనసాగించడానికి, వారి ఆశయాలను కొనసాగించడానికి శక్తివంచన లేకుండా మేము కృషి చేస్తాం.